ఎట్లా వచ్చింది నానితో ఏగా సినిమా? ఎందుకంటే మిమ్మల్ని రాజమౌళి గారు చూసిన విధానం వేరు, ర్యాపర్గా చూస్తుంటారు. మళ్ళీ మీరు ఇతను యాక్టింగ్ చేస్తాడనేది ఎట్లా ఆయనకి ఎలా అనిపించింది? ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకున్నాడంటే చాలా ఫండమెంటల్స్ రూల్స్ ఉంటాయి ఆయనకి. ఎలా చూస్ చేసుకున్నాడు మిమ్మల్ని? ఆ రోజు నాకు ఒక ర్యాప్ పెట్టాలి అని ఆయనకి ఎలా అయితే థాట్ వచ్చిందో అలానే ఇంకో థాట్, మంచి థాట్ దేవుడిచ్చి ఉంటాడు భయ్య. లేదంటే నాకు అర్హత ఉందా లేదా అంటే నాకైతే తెలీదు, బట్ గాడ్ ఇచ్చాడు కాబట్టి ఉందని అనుకుంటున్నా. అండ్ అది మీరు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంచి రోల్, చాలా మంచి రోల్, చాలా మంచి రోల్, ఎప్పటికీ గుర్తుండిపోయి. అది మీమ్ రోల్, అది ఇప్పటికీ మీమ్స్ వస్తుంటాయి. అందరికి ఇచ్చి నాకు మాత్రమే వెళ్ళేదండి స్పెషల్ రా అనేది పెద్ద మీమ్. అయితే ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అండ్ అది ఎలా జరిగింది అనేది నాకు కరెక్ట్గా అయితే తెలీదు, బట్ జరిగినందుకు ఎవరెవరైతే రీజన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అప్పుడు రియాక్షన్ ఎట్లా ఉండేది భయ్య? చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఇంట్లో నేను సినిమాలు అనగానే భయపడ్డారు. ఆల్రెడీ కాగ్నిజెన్స్లో నన్ను పర్మనెంట్ చేస్తా అన్న టైంలో నేను సినిమాలను తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది భయం? బాహుబలిలో కొండ ఎక్కొద్దురా, అక్కడ దయ్యాలు ఉంటాయి అన్నట్టు ఇండస్ట్రీకి వెళ్ళొద్దురా, అక్కడ అందరితో ఉంటారు. వచ్చిన తర్వాతనే అయ్యాను భయ్య. ఆ నోయల్ అవ్వడానికి రీజనే ఆ ఈగా సినిమా. మా నాన్న ఫస్ట్ టైం కాలర్ ఎగరేసుకొని నా కొడుకు అని ఆయన పర్స్లో నా ఫోటో పెట్టుకొని తిరిగారు. అందరికీ చెప్పారు నా కొడుకు, నిజం మీ అబ్బాయా అని అందరు అడుగుతుంటే ఎస్ అని చూపించుకోవడానికి నా ఫోటో ఉంటుంది. అండ్ ఆయన వ్యాలెట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ భయ్య. ఈగా ఈజ్ లైక్ ఇంకా బ్యాక్ టు బ్యాక్. రాజమౌళి గారు ఏగాలో చేశారు, మగధరా చేశారు. లక్కీ, వెరీ ఫార్చునేట్. మగధీర అయితే మా అక్కకి కొడుకు పుట్టాడు భయ్య, ఢిల్లీలో ఉండేవాళ్ళు వాళ్ళు. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. సో అర్జెంటుగా రమ్మన్నారు. నేను వాళ్ళని ఫ్లైట్ వేయమనలేను, ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఆయన పేరు కిషోర్. అన్న నాకు ఇట్లా సినిమాలో రోల్ వచ్చింది, నాకు కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి ట్రైన్లో వస్తే 2 days పడుతుంది అన్న, నేను 2 hours రావాలి అంటే ఫ్లైటే కావాలన్నా, కొంచెం నాకు హెల్ప్ చేస్తామంటే ఆయన ఇమ్మీడియట్గా నాకు టికెట్ వేశారు. కిషోర్కి నేను చేతులెత్తి దండం పెట్టిన తక్కువే. ఆయన నా లైఫ్లో నేను అన్న ప్లీజ్ అన్న నా బర్త్డేకి మీరు రావద్దు, నాకు చిరాకు, నేను 12 గంటలకు నేను ప్రేయర్లో ఉండాలి అంటే, అయినా సరే రా, నేను 12:30 వరకు బయట వెయిట్ చేస్తాను, నువ్వు రా అని చెప్తాడు. ఆ టైప్. సో అంత అస్సలు స్వార్థం లేకుండా ప్రేమించే మనుషులు ఉంటారు చూడండి భయ్య, అది కిషోర్. ఆయన టికెట్ వేయడం వల్ల నేను వచ్చి ఆ సినిమా చేయగలిగా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో నా లైఫ్లో మీరు అంటారు కదా భయ్య ఎందుకు ఇవన్నీ చేయరు అంటే, వీళ్ళు ఉన్నారు ఇంకెందుకు భయ్య మనకి, ఇంకెవడు కావాలి మనకి? అవునా కదా, ఉన్నోళ్ళు మనం నిజంగా ప్రేమించాలి ఉన్నారు. మొన్న వచ్చాడు, వద్దు నాకు వద్దు, ఈ ఇయర్ వద్దు, ఏం బాగుంది లైఫ్ అని చెప్పి నేను ఎందుకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే, అరే నువ్వు ప్రేయర్లోనే ఏమని చేసుకోరా, నువ్వు రా 12:30 కిందకి అన్నాడు. నేను రాలేదనుకోండి భయ్య, క్రాకర్స్ కాలుస్తారు. సో ఇంత పెద్ద దండేశారు భయ్య, ఫ్రూట్స్తో చేసిన దండ. అమ్మా బాబా ఎంత హెవీ ఉండేనంటే, మళ్ళీ నేను కేక్ కట్ చేసి అన్ని షాల్ పొట్టేల్లో బలిచ్చే ముందు దానికి అన్ని దర్జాగా అలా రెడీ చేశారు. వెరీ ఫార్చునేట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ హ్యావ్ గుడ్ పీపుల్ హూ లవ్ మీ. నా లైఫ్ ఐఎమ్ సార్టెడ్. ఇంకా సూపర్. రాజమౌళి గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలామందికి ఆయన కాంప్రమైజ్ కాని వ్యక్తి, అర్థం కాని వ్యక్తి, పాన్ ఇండియాని సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి. ఆయనతో 2 సినిమాలు చేస్తారు. ఎట్లా ఉంటుంది ఆయన వర్కింగ్ స్టైల్? అంటే నిజం చెప్పాలంటే 0.1% వర్క్ ఎక్స్పీరియన్స్ నాకు ఆయనతో. 0.1. ఆ 0.1లో నేనేం చెప్పగలుగుతానంటే ఇది వెరీ చాలా మందికి రాని అవకాశాలు భయ, డ్రీమ్ లైఫ్ డ్రీములు అవి. 100%. మీరు 2 సినిమాలు చేస్తారు ఆయనతో. అవును. ఇంకా ఆయన వర్క్ తప్ప ఏం చూడరు పోయా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన బ్రేక్ వాళ్ళు మార్నింగ్ షార్ట్ పెట్టిన తర్వాతే, ఒక షార్ట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అది నేను అబ్జర్వ్ చేసాను, మరి ఎంత రైటో నాకు తెలీదు. వాళ్ళు కష్టపడితే కానీ తినరు అనేది అర్థమైంది. కష్టపడితే కానీ తినరు అంటే ఇప్పుడు అందరూ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడుగుతారు కదా, అంటే వచ్చి ఫస్ట్ షార్ట్ ఏంటి అనేది ఎంత బాగుంటుంది భయ్య వర్క్ చేసే వాళ్ళకి, ఈరోజు ఏం చేద్దాం అనేది. అది నేను అబ్జర్వ్ చేశాను మరి ఈగా టైంలో. దాని తర్వాత ఐ వాజ్ నాట్ సో లక్కీ, మళ్ళీ ఎప్పుడు వర్క్ చేయలే. కానీ రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ప్రభాస్ కానీ, చిరంజీవి గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ చెప్తే బాగుంటుంది. నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను చెప్తా. ఒకరోజు వస్తుంది, అప్పుడు చెప్తా. ఎవరు దాల్ది భయ్య, అంతే. ఎవరు దాల్ది, ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళది.